అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మా యొక్క హృదయపూర్వక బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఎస్సీలు వాళ్ళు సొంతంగా కలెక్టరేట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి అనేక సమస్యల మీద వచ్చే పేద ప్రజలకి ఈ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అయినా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన దాన్ని ఏర్పాటు చేశారు. వారు కూడా ఈ విగ్రహం పెట్టడం ద్వారా ఆ విగ్రహానికి ప్రజలకి గౌరవం కలగాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వ పరంగా అంబేద్కర్ గారి యొక్క జయంతులకి వాటికి కూడా వాళ్ళు అడిగిన విధంగా సహకారాలు అందిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంబేద్కర్ స్ఫూర్తితో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పేదల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈరోజు పేదరికం లేని సమాజం అయినా కానీ P4 మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా కుటుంబానికి ఒక సాధికారత సాధించాలని లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. వీటన్నిటికీ ప్రేరణ స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మా నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా తెలియజేస్తారు. ఆ రోజు 125 అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కూడా ఆలోచన మేము చేసి సేకరణలో పెడితే ఈ పేరు మా నాయకుడి కోసం గత ప్రభుత్వం దాన్ని చేయటమే కాకుండా అమాంతర రేట్లు పెంచారు. ఇప్పటికీ కూడా చాలా బకాయిలు పెట్టి వెళ్ళారు. ఈరోజు ఏదో జరిగిందని చెప్పేసి గోల్ చేస్తారు. పరిశీలనకు నేను వెళ్తే ఒకప్పుడు ఇక్కడ ఇన్ఛార్జిగా చేసి మొన్న ఇక్కడ కూడా పోటీ చేసి శృంగభంగం తినటువంటి వ్యక్తులు పోయి ఏదోదో రంకెలు వేశారు. మాకు చిత్తశుద్ధి ఉన్నాయి. ప్రజాధనాన్ని దుర్వ్యం చేసేవాళ్ళం కాదు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అర్హత గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రికి, ఆ పార్టీ నాయకులకి ఉన్నాయా? ఎవరికి కూడా అర్హత లేదు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 14-19లో మిగులు విద్యుత్ అప్పగిస్తే గత ప్రభుత్వం వచ్చి రద్దు చేయటమే కాకుండా స్వార్థంతో స్వలాభంతో విద్యుత్తం చేసినటువంటిది ఇది. ఈరోజు పరిస్థితుల్లో అన్నిటినీ సమీక్ష చేస్తున్నాం. ఏదైనా కానీ రాత్రికి రాత్రే ఏ పథకాన్ని కూడా రద్దు చేయలేము. సమీక్షలు చేసుకొని మెరుగు తెరుగులు చూసుకొని ముందుకెళ్తామండి. మా ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడి పెన్షన్ని తొలగించట్ల. నా దగ్గర అనర్హులు ఉంటే వాళ్ళవి డాక్టర్లు వెరిఫికేషన్ చేసి తీసేస్తున్నారు. మా నాయకుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో నుంచి ఏ ఒక్క నాయకుడు కానీ వెళ్ళట్లా. తొలగించినటువంటి వాళ్ళ దగ్గరికి నేను మీడియాను అడుగుతున్నా, దయచేసి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడిగే కన్నా కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ఎవరికైనా కానీ నిజంగా అనర్హులకైనా తొలగిస్తే అన్యాయం జరిగితే వాటిని వెంటనే రెక్టిఫై చేస్తాం. అలా తొలగించినట్టు అధికారుల మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను. విద్యుత్ కాదండి, ఫీజు రియంబర్స్మెంట్. ముందేమో ఫీజుల మీద అన్నారు, తర్వాత యువత అన్నాడు. చివరికి తేలింది ఏంటంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనం రావట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు అనే పేరుతో కార్యకర్తలు తీసుకొచ్చారు. చివరికి మీ ఓడి ఫీజు ఇప్పిస్తాం, మీ డబ్బులు ఇప్పిస్తాం చేసి చివరికి పార్టీ మనుగడ కోసం ఎంత దారుణంగా వాళ్ళు దిగజారారో దాన్ని బట్టి అర్థమవుతుంది. పిల్లలది ఎలా బకాయిలు కట్టిస్తాము చేస్తాం అన్నారు, ముందు అది పోయింది. యువత అన్నారు, యువత రాలా, వృద్ధులు వచ్చారు. అదేమంటే తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళెవరు? వాళ్ళ కార్యకర్త మీ పిల్లలు డబ్బులు నేను ఇప్పిస్తానని మోసం చేశాడు. మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాం. ఒక విచిత్రం, తను పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించమని ధర్నా చేసినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. అదేవిధంగా తను పెట్టిన ఫీజు బకాయిలు చెల్లించమంటూ నిస్సిగ్గుగా ధర్నాలకు పిలిపించిన వ్యక్తి తనే. ఈరోజు రేపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీడు మొక్కలైనా కానీ దాని మీద కూడా ధర్నాలు చేసే స్థాయికి దిగజారారు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంత అర్హత లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.